నమస్తే, వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసగండి గ్రామంలో ఉన్నాము. మైసగండి గ్రామంకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసినటువంటి జవహర్లాల్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు, ప్రచారం ఏ రకంగా ఉంది, ఏమంటున్నారు, పబ్లిక్ ఏమంటున్నారు? ప్రజల బలం నాకు చాలా ఉంది ఇప్పటి వరకు అయితే. ప్రజలంతా నన్నే ఎన్నుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా 2-3 రోజుల నుండి నేను ఎనామస్ చేయడానికి కూడా చాలా పాటుపడుతున్నారు మా ప్రజలంతా. ఎంతలో కొంతమంది కూడా ఇద్దరు కొంచెం అపోజిషన్ వాళ్ళు కొంచెం వినకుండా అది కూడా రేపటి వరకు ప్రయత్నం చేస్తాను. ఎనామస్ ఛాన్స్ కూడా ఉండదు. ఇంతకుముందు కూడా 2 సార్లుగా వార్డు నెంబర్ గా 2 సార్లు చేసినాను. అందుకని నేను చేసిన పనులను నా అభివృద్ధిని చూసి ఈసారిగా సర్పంచ్ గా కూడా ఎనామస్ చేయడానికి ప్రజలంతా ఏకతాటి మీద ఉన్నారు. తో పాటు ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నన్ను కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు బలపరిచారు. మా పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మంచి నిధులు తెచ్చి మా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేస్తానని నా మీద నమ్మకం ఉంది మా ప్రజలు. ముఖ్యంగా మైసగండిలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? మీరు గెలిచిన తర్వాత మొదటగా ఈ పని నెరవేరుస్తా అని మీ ప్రజలకు చెప్తారు కదా, అట్లాంటిది ఏమన్నా ఉందా? మేజర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? అంటే మేడం, నేను ఎలక్షన్ లో రాకముందే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది మా ప్రజలకు. అంటే డ్రైనేజ్ చాలా ప్రాబ్లం, అంటే చాలా కూర్చుంటే కూడా మనం అక్కడ కూర్చోలేని పరిస్థితుల్లో ఉండే. దానికి నా సొంత ఖర్చులు ప్రొసీడింగ్ కూడా నాకు గవర్నమెంట్ ప్రొసీడింగ్ కూడా లేకుంటే నా సొంత ఖర్చులతో నేను పనిచేశాను, డెవలప్మెంట్ చేసి. అంతకుముందు ఇంకో అండర్ డ్రైనేజ్ కూడా ఒకటి, అది కూడా చేశాను ఎలక్షన్ కంటే ముందే. ఇట్లాంటివి చాలా చేశాను మేడం. అండర్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గారి సాయంతో మనం హైమాక్స్ లైట్లు కూడా వచ్చినాయి. ఇక్కడ 3 లైట్లు వచ్చినాయి కూడా నేను ఉండి చేపించాము శ్రీనివాస్ గౌడ్ గారు. అంటే ముఖ్యంగా అధికార పార్టీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మీరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నాయకత్వంలో పనిచేస్తున్నారు కదా, జనాలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే అధికార పార్టీ అదే ఉంది కాబట్టి సర్పంచ్ కూడా అదే ఉండాలి అని చెప్తున్నారా? అట్లా కోరుకొని మనకు అభివృద్ధి జరుగుతుంది, అధికార పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మా ప్రజలంతా నన్ను ఎన్నుకుంటున్నారు. మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం. గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయండి? ఎన్ని ఓటర్స్, ఎంత మంది ఉన్నారు? 1800 ఓట్లు ఉన్నాయి. 1800 ఓట్లు టోటల్ గా ఉన్నాయి. మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తా అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు? నేను ఒక 300 ఓట్లతో మెజార్టీ. 300 ఓట్ల. ముఖ్యంగా మీరేమన్నా అంటే ఏమైనా మేనిఫెస్టో అట్లాంటిది ఏమన్నా పెట్టిరా? నేను గెలిచిన తర్వాత ఈ పని చేస్తామని అని ఏమైనా చెప్తున్నారా జనాలకి మేడం? చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అంటే ఏమేమి చెప్తున్నారు? ప్రతి వాడలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మోరీలు కానీ, రోడ్లు కానీ, అట్లాంటివి వస్తే మొత్తం చేస్తాను నేను అని చెప్పి ముందుగా నా సొంత ఖర్చులు వచ్చేసి తర్వాత బిల్లు వస్తే తీసుకుంటాను. నిస్వార్థంగా చేసిన ఇంతకుముందు కూడా చేసిన వాళ్ళ నమ్మకం ఉంది కాబట్టి నేను. ముఖ్యంగా 6 గ్యారెంటీల పైన ప్రజల యొక్క రియాక్షన్ ఎట్లుంది ఇక్కడ గ్రామంలో కనుక చూసుకుంటే? ఇప్పుడు ఇక్కడైతే బాగానే ఉంది మేడం. సన్న బియ్యం వచ్చినాయి ప్రజలకి, బస్సు సౌకర్యము అన్ని బాగానే ఉన్నాయి. 200 యూనిట్ల కరెంట్ కూడా ఫ్రీ ఉంది. కూడా ఇంకా ఏమన్నా అడుగుతున్నారా పబ్లిక్? అంటే మాకు ఇవి పథకాలు రాలేదు, మీరు వచ్చిన తర్వాత చేయిస్తారా అని ముసలోళ్ళు వీళ్ళు కొంతమందికి పింఛన్స్ అట్లాంటి వాళ్ళు అట్లాంటి ఏమన్నా అడుగుతున్నారా? పెన్షన్స్ కొన్ని వస్తున్నాయి కూడా, పెన్షన్ వస్తున్నది. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ముందుగా ఉంటే చేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. ఓకే, మరి ఇక్కడ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మీకు అక్కడి నుంచి పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఆయన నమ్మకాన్ని ఏ రకంగా నిలబెడతారు మీరు? మంచి మెజార్టీ గెలిచి ఆయన బహుమతిగా ఇస్తారు కూడా సర్పంచ్. ఓకే, గెలవాలని కూడా కోరుకుంటున్నాము. ఫైనల్ గా మీ మైసగండి గ్రామ ప్రజలకు మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ఓటేది, మనం మైసగండిని మంచి అభివృద్ధి చేద్దాం, ఇంకా బాగా చేద్దాం చెప్పి మన అధికార పార్టీలో ఉన్నాము. మనం ఇంకా మంచి నిధులు తెచ్చి ఇంకా బాగా డెవలప్ చేస్తానని చెప్పి నమ్మకం ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.